వసుధ 85వ భాగం. మధ్యాహ్నం లంచ్ చేసిన తరువాత ఉదయం ఇల్లు సర్దుతున్నప్పుడు దొరికిన ఫొటోస్ పట్టుకుని నిశాంత్, నిషి ఇద్దరు వాళ్ళు వెళ్ళాలి అనుకున్న చోటికి బయలుదేరారు. నిశాంత్ ఇద్దరు వాళ్ళు బయలుదేరే ముందే రంగమ్మకు ఫోన్ చేసి చెప్పటంతో రంగమ్మ స్కూల్ నుంచి వచ్చిన నిశాంత్కి స్నానం చేయించి బట్టలు వేసి భోజనం తినిపించి నిషి వాళ్ళు వస్తున్న విషయం చెప్పింది. రంగమ్మ చెప్పిన మాటలు విన్న నిహిత్, అవునా రంగమ్మ, అక్క అన్నయ్య ఇద్దరు వస్తున్నారా, లేదంటే అక్క మాత్రమే వస్తుందా అని అడిగాడు. బాబు మాటలు విన్న రంగమ్మ, మీ అక్క అన్నయ్య ఇద్దరు వస్తున్నారు నాన్న అంది నవ్వుతూ. హా, నిజంగానా రంగమ్మ? హ్యాపీగా ఉంది నాకు. ఈ మధ్య అమ్మ కూడా సరిగా రావటం లేదు. ఒకవేళ వచ్చిన 30 మినిట్స్ కన్నా ఎక్కువసేపు నా దగ్గర ఉండటం లేదు. శరత్ అంకుల్ వచ్చినా కూడా ఇలా వచ్చి అలా నా హెల్త్ చెక్ చేసి వెళ్ళిపోతున్నారు. సో నాకు చాలా చాలా బోర్ కొడుతుంది రంగమ్మ. ఎంతసేపు నేను నీ ఒక్కదానితోనే ఆడుకోవాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రావటం లేదు. పోనీలే, ఇవాళ అక్క అన్నయ్య ఇద్దరు వస్తే వాళ్ళతో చాలాసేపు ఆడుకుంటాను నేను అన్నాడు నిహిత్ సంతోషంగా సోఫాలో నిలబడి ఎగురుతూ. బాబు మాటలు వింటున్న రంగమ్మకి బాబు ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నాడు అనేది అర్థమయ్యి ఒక క్షణం మనసు తరుక్కుపోయింది. వెంటనే నిహిత్ని దగ్గరగా పొదివి పట్టుకుని, నువ్విక్కడ ఒంటరిగా ఉండటానికి ఎంత బాధపడుతున్నావో, నిన్ను ఇలా ఒంటరిగా వదిలేసినందుకు అంతకు రెట్టింపు బాధ మీ అమ్మ అనుభవిస్తుంది నాన్న. పాపం ఆ తల్లికి ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు. ఆ రాక్షసుడి బారి నుండి ఇంకొక వారం రోజుల్లో మీ అమ్మకు విముక్తి లభిస్తుంది. కనీసం అప్పుడైనా నువ్వు నీ తల్లి చెంతకు చేరుదువులే నిహిత్. ఖచ్చితంగా మీ అమ్మ నిన్ను తన దగ్గరికి తీసుకువెళ్ళిపోతుంది. ఇప్పటికే నీకు దూరంగా ఉంటూ ప్రతి క్షణం ఎంతో వేదనను అనుభవిస్తుంది. ఆమె అంత బాధను అనుభవిస్తున్నా కూడా అది లెక్కలేదు అన్నట్లుగా నీ గురించి, నువ్వు పడుతున్న బాధ గురించి మాత్రమే ఆలోచించి పిచ్చిదైపోతుంది నాన్న. ఖచ్చితంగా మీ అమ్మ ఏదో ఒకటి చేసి నీకు దక్కాల్సిన ప్రేమని నీ దగ్గరకు చేరుస్తుంది అని మనసులోనే అనుకుంటూ నిహిత్ తలపై ప్రేమగా నిమురుతూ, నువ్వు అలా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు కన్నా. అమ్మకు నువ్వంటే చాలా ప్రేమ. కాకపోతే అమ్మకి ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు అంది రంగమ్మ. అదేం లేదు రంగమ్మ, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అమ్మకి నేనంటే ప్రేమ లేదు. మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీలు కూడా జాబ్ చేస్తారు కానీ రోజు నైట్ మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీల పక్కలోనే పడుకుంటారు. కానీ మా అమ్మ మాత్రం ఇప్పటి వరకు ఎప్పుడూ నైట్ నన్ను పక్కన పడుకోబెట్టుకోలేదు. కనీసం ఎప్పుడు నైట్ నాతో ఉండదు. అరే, ఇంత చిన్నపిల్లాడు రాత్రివేళ భయపడతాడు నేను పక్కన లేకపోతే అనే ఆలోచనే లేదు మా అమ్మకు. నిజంగా అమ్మకు నేనంటే ప్రేమ ఉంటే ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళదు కదా అన్నాడు నిహిత్ బాధగా. నిహిత్ మాటలు విన్న రంగమ్మకి బాబు ఎంత ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు అనేది అర్థమయ్యి, మరో పక్క వసుధ ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా తెలిసింది కావటంతో ఇప్పుడు ఈ తల్లి కొడుకులిద్దరి బాధలోనూ న్యాయం ఉంది. పాపం ఒకరికొకరు దూరంగా ఉంటూ ఇద్దరు వేదనని అనుభవిస్తున్నారు. అన్నీ తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వసుధమ్మ ఉంటే ఏమీ తెలియకుండా తల్లి తనను ప్రేమించటం లేదు అని నిహిత్ అనుకుంటున్నాడు. భగవంతుడా, ఇప్పుడు ఈ పసివాడికి ఏమని చెప్పి ఈ చిన్న మనసుతో ఉన్న బాధని దూరం చేయాలి తండ్రి అనుకుంది. చూడు బాబు, మీ అమ్మకు నువ్వంటే చాలా ప్రేమ. కాకపోతే అవతల పరిస్థితులు మీ అమ్మ నిన్ను దగ్గరకు తీసుకునే విధంగా లేవు. అందుకే మీ అమ్మ నీకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అమ్మకు దూరంగా ఉండి నువ్వు ఎంత బాధ అనుభవిస్తున్నావో నీకు దూరంగా ఉండి అమ్మ కూడా అంతే బాధపడుతుంది నాన్న. అమ్మ అంత బాధపడుతూ ఉంటే నువ్వు ఇలా అమ్మని అపార్థం చేసుకుని మరింత బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా నాన్న అంది రంగమ్మ నిహిత్తో. రంగమ్మ మాటలు విన్న నిహిత్, సరేలే రంగమ్మ, నువ్వు ఇప్పుడు అమ్మకే సపోర్ట్ చేస్తావు, నాకు అస్సలు సపోర్ట్ చెయ్యవు అంటూ అలిగి అక్కడ నుండి వెళ్ళి మరో సోఫాలో కూర్చున్నాడు. రంగమ్మ అలిగిన నిహిత్ని బుజ్జగించే పనిలో ఉండగానే నిశాంత్ ఇద్దరూ వచ్చారు. ఫ్లాట్లోకి వచ్చిన నిశాంత్ ఇద్దరు రంగమ్మ నిహిత్ను బతిమలాడటం గమనించి, హాయ్ నిహిత్, హవ్ ఆర్ యూ డియర్ అంటూ నిహిత్ దగ్గరకు వెళ్ళి బాబుకి చెరో పక్క కూర్చున్నారు. హాయ్ అక్క, హాయ్ అన్నయ్య అంటూ మెరిసే కళ్ళతో నిశాంత్ ఇద్దరినీ చుట్టేసి ఒకరి తర్వాత ఒకరికి బొగ్గలపైన ముద్దుల వర్షం కురిపించాడు నిహిత్. తమ్ముడు వాళ్ళపై చూపిస్తున్న కల్మషం లేని ప్రేమకి పొంగిపోతూ తిరిగి నిహిత్ని దగ్గరకు తీసుకుని ముద్దు చేశారు అక్క తమ్ముడు ఇద్దరు. కాసేపు వాళ్ళ పలకరింపులు అయిపోయాక, తర్వాత ఏమైంది నాన్న, రంగమ్మ ఎందుకు నేను బ్రతిలాడుతోంది? రంగమ్మ పెద్దది కదా, తనని ఇలా ఇబ్బంది పెట్టడం తప్పు కదా నాన్న అంది నిషి. నేనేమీ రంగమ్మని ఇబ్బంది పెట్టడం లేదక్క అన్నాడు నిహిత్. వాడి మాటలు విన్న నిషి, అవునా, నువ్వు ఇబ్బంది పెట్టడం లేదంటే మరి రంగమ్మ ఎందుకు నిన్ను బ్రతిమలాడుతోంది అన్నాడు నిశాంత్.
నిజమే అన్నయ్య. నేను రంగమ్మను అస్సలు ఇబ్బంది పెట్టలేదు. నేనేదో మాట్లాడితే దానికి రంగమ్మ నన్ను కన్విన్స్ చేయాలని ట్రై చేస్తోందన్నయ్య అన్నాడు నిహిత్. తమ్ముడి మాటలు విన్న నిశాంత్, అమ్మా, నిన్నే కన్విన్స్ చేయాలని చూస్తుందా రంగమ్మ? అయితే రంగమ్మ ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టుంది. ఇంతకీ నిన్ను ఏ విషయంలో కన్విన్స్ చేస్తుంది నాన్న అని అడిగాడు నిశాంత్ తమ్ముడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని. అమ్మ గురించి అన్నయ్య అన్నాడు నిహిత్ కాస్త బాధగా. తమ్ముడు అమ్మ గురించి అన్న వెంటనే అక్క తమ్ముడు ఇద్దరు అలర్ట్ అయ్యి, అమ్మ గురించా? అమ్మ గురించి నిన్ను కన్విన్స్ చేయటం ఏంటి నాన్న? ఏం జరిగింది అన్నాడు నిశాంత్. నిహిత్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో నిషి రంగమ్మ వైపు చూసి, ఏం జరిగింది రంగమ్మ? నిహిత్ ఎందుకు డల్గా ఉన్నాడు అని అడిగింది. నిషి అడిగిన వెంటనే రంగమ్మ ఏమాత్రం ఆలోచించకుండా, వసుదమ్మ బాబు దగ్గర ఎక్కువసేపు స్పెండ్ చేయకపోవటంతో అలా ఫీల్ అవుతున్నాడు అంటూ బాబు ఇప్పటి వరకు మాట్లాడిన మాటలన్నీ ఏ విషయం దాచకుండా పూర్తిగా నిషికి చెప్పేసింది రంగమ్మ. రంగమ్మ మాటలు విన్న నిశాంత్ నిషి ఇద్దరు కూడా మనసులో బాధ మెలిపెట్టింది. తమ్ముడు ఎంతటి ఒంటరితనం అనుభవిస్తున్నాడు అర్థం చేసుకున్న నిషి వాడిని నిశాంత్ ఒళ్ళో నుంచి తన దగ్గరకు తీసుకుని, చూడు బంగారం, నువ్వు అమ్మ గురించి అలా ఆలోచించటం తప్పు నాన్న. మన పక్కన ఉండాలి, మనతోనే ఉండాలి, మన కోసమే ఆలోచించాలి అని మనకి అనిపించటంలో తప్పు లేదు. కానీ అమ్మ మన పక్కన ఉండటం లేదని అమ్మ గురించి తప్పుగా అనుకోవటం తప్పు నాన్న. ఇప్పుడు ఈ ఫ్లాట్లో ఇంత హ్యాపీగా ఉంటున్నావు. నీకు కావాల్సిన బొమ్మలు, బట్టలు, అలాగే నీ స్కూల్ ఫీజు, నువ్వు ఏదడిగితే అది చేసి పెట్టడానికి నీ పక్కనే రంగమ్మ. నువ్వు ఏం కావాలన్నా సరే క్షణాల్లో అందుబాటులో ఉండాలి. నీకు బిస్కెట్లైనా చాక్లెట్లైనా అన్నీ, అంటే సూపర్ మార్కెట్ నుంచి కొనుక్కురావాలి. నీకు కావాల్సిన థింగ్స్, ఫుడ్స్ అన్నీ కావాలి అంటే దానికోసం మనీ కావాలి కదా. నువ్వు రంగమ్మతో పక్కనే ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి చాక్లెట్ అంటే ఆ సూపర్ మార్కెట్ వాడు నీకు ఇస్తాడా? ఇవ్వడు కదా. నువ్వు డబ్బిస్తే ఇస్తాడు, ఫ్రీగా నీకు ఇవ్వడు. మరి ఆ డబ్బులు నీకు ఎక్కడి నుండి వస్తున్నాయి? అమ్మ సంపాదించిస్తేనే వస్తున్నాయి కదా. మరి అమ్మని నీ అవసరాలు తీర్చడం కోసం మనీ సంపాదించడానికే కదా నీకు దూరంగా ఉంటుంది అంది నిషి. అక్క మాటలు విన్న నిహిత్, అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. అమ్మ మనీ సంపాదిస్తేనే నాకు ఇవన్నీ వస్తున్నాయి. కానీ అమ్మ మనీ సంపాదిస్తూ నాతో పాటు ఉండొచ్చు కదా. కనీసం నైట్ అయినా నాతో స్పెండ్ చేయాలని నాకు కూడా ఆశగా ఉంటుంది కదా అక్క అన్నాడు బాధగా. అవును నాన్న, నీ కోరికలో న్యాయం ఉంది. కానీ అమ్మది పగలంతా ఒక ఆఫీస్లో, రాత్రి అయితే ఇంకొక ఆఫీస్లో పనిచేసే జాబు. అమ్మ ఆ రెండు జాబ్స్లో దేన్ని వదులుకునే పరిస్థితుల్లో లేదు. నేను నిహిత్కు నచ్చచెప్తూ మనసులో మాత్రం ఒక జాబ్ తన పిల్లలను బ్రతికించుకోవటం కోసం అయితే మరొక జాబ్ సమాజం కోసం తప్పక తప్పించుకోలేని స్థితిలో చేస్తుంది నాన్న అనుకుంది. అమ్మ పరిస్థితి నువ్వు అర్థం చేసుకుని సపోర్ట్ చేయాలి కానీ అమ్మని అపార్థం చేసుకోవటం తప్పు అంది నిషి. అక్క మాటలు విన్న నిహిత్, కానీ అక్క, మా ఫ్రెండ్స్ వాళ్ళు మమ్మీలందరూ ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటుంటే వాళ్ళ నాన్న వాళ్ళు మాత్రం సంపాదిస్తారంట. మరి మా నాన్న సంపాదిస్తారు కదా. అమ్మ ఎందుకు జాబ్ చేయటం, చక్కగా ఇంట్లో ఉండి నాకు కావలసిన కేక్స్, బిస్కెట్స్ చేసి నాతో ఆడుకోవచ్చు కదా అన్నాడు బాధగా. నిహిత్ మాటలకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు నిషికి. కట్టుకున్న భర్తతో ఉన్న అమ్మ తన పిల్లలమైన మమ్మల్ని చూసుకోవటం కోసమే రెక్కలు ముక్కలు చేసుకుంటుంది. ఇక నిన్ను ఏ తోడు లేకుండా ఒంటరిగా పెంచటం కోసం ఇంకెంత కష్టం అనుభవిస్తుందో తలుచుకుంటే అమ్మ పాపం అనిపిస్తుంది అని మనసులోనే కుమిలిపోసాగింది నిషి. నిషి మౌనంగా కూర్చోవటంతో అక్క మనసులోని బాధ అర్థం చేసుకున్న నిశాంత్ నిహిత్ని తన దగ్గరకు తీసుకుని, చూడు నాన్న, నాన్న ఇప్పుడు అమ్మకు సపోర్ట్ చేసే సిచ్యుయేషన్లో లేరు. నాన్న కూడా కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నారు. అందుకే నాన్న అమ్మకి దూరంగా ఉన్నారు. నాన్న అమ్మ దగ్గరికి వచ్చిన తరువాత నువ్వు కోరుకున్నట్లుగానే అమ్మ ఇంట్లో ఉండి నీకోసం అన్నీ కుక్ చేసి నువ్వు స్కూల్ నుంచి వచ్చిన తరువాత హ్యాపీగా నీతో ఆడుకుంటుంది. సో నువ్వేం టెన్షన్ పడకు. అమ్మ నీ దగ్గరికి వచ్చే వరకు నువ్వు కాస్త ఓపిక పట్టాలి నాన్న. నాన్న వచ్చేస్తారు. అప్పుడు అమ్మ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అని తమ్ముడికి నచ్చజెప్పాడు నిశాంత్. నిశాంత్ మాటలు విన్న నిహిత్, నిజంగానా అన్నయ్య? నాన్న వచ్చేస్తారా? నాన్న వచ్చాక అమ్మ నాతోనే ఉంటుందా? నేను అమ్మా నాన్నలతో కలిసి మా ఫ్రెండ్స్ లాగా హ్యాపీగా ఉంటానా? ఇంతకీ నాన్న ఎప్పుడు వస్తారన్నయ్యా? నాకు నాన్నని చూడాలని ఆశగా ఉందన్నయ్యా అన్నాడు నిహిత్. అమ్మని ఎన్నిసార్లు అడిగినా ఇప్పటి వరకు కనీసం నాన్న ఫోటో కూడా చూపించలేదు అన్నాడు కాస్త బాధగా. తమ్ముడు డల్ అయిపోవటం గమనించిన నిశాంత్, ఇప్పుడేంటి, నీకు నాన్నను చూడాలని ఉంది అంతేనా అన్నాడు. నిశాంత్ మాటలు విన్న నిహిత్ అవును అంటూ తల ఊపాడు. అయితే నువ్వు కళ్ళు మూసుకో, నేను నీకు నాన్నను చూపిస్తాను అన్నాడు నిశాంత్. నిజంగానా అన్నయ్య? నిజంగా.
నిజంగా నాకు నాన్నని చూపిస్తావా? అయితే నేను కళ్ళు మూసుకుంటాను అంటూ సంబరంగా 2 చేతులతో కళ్ళు మూసుకున్నాడు. నిహిత్ కళ్ళు మూసుకున్న వెంటనే వాడి జుట్టు ముద్దుగా చెరిపేసి వాళ్ళతో పాటు తీసుకువచ్చిన ఫొటోస్ని నిహిత్ ముందు పెట్టాడు నిశాంత్. తమ్ముడు నిహిత్ ముందు ఫోటో పెట్టడంతో నిషి ఓపెన్ యువర్ ఐస్ నిహిత్ అంది. అక్క కళ్ళు తెరవమని చెప్పిన వెంటనే ఎదురుగుండా వసుధానందుల ఫోటోలు పెట్టుకొని మోకాళ్ళ మీద కూర్చున్న నిశాంత్ కనిపించాడు. ఆ ఫోటో చూసిన నిహిత్ ఫోటోలో ఉన్న తల్లిని గుర్తుపట్టి అమ్మ కదా అన్నయ్య, అమ్మ అమ్మ అంటూ సంతోషంగా రంగమ్మ మా అమ్మ అంటూ రంగమ్మకి కూడా ఆ ఫోటో చూపించాడు. తమ్ముడు సంతోషాన్ని చూసిన నిశాంత్ అవును నాన్న, ఫోటోలో ఉంది అమ్మనే, అమ్మ పక్కన ఉంది నాన్న, మరి నాన్నని పట్టించుకోవా అన్నాడు. ఏంటి ఈ ఫోటో మా నాన్నదా అన్నాడు నిహిత్ ఆశ్చర్యంగా. ఆ అవును నాన్నదే. అయితే ఏంటి అంది నిషి తమ్ముడిని ఆశ్చర్యానికి కారణం ఏంటో అర్థం కాక. ఎందుకంటే నేను ఈ ఫోటోని ఇదివరకే చూశానక్క అన్నాడు నిహిత్. నిహిత్ మాటలు విన్న నిషి నిశాంత్ ఇద్దరూ నువ్వు నాన్నని చూసావా? ఎప్పుడు? ఎక్కడ చూసావు? నీకెవరు చూపించారు? అంటూ నిషి వరుస ప్రశ్నలు వేసింది. నిషి అలా వరుసగా ఒకేసారి అన్ని ప్రశ్నలు అడగటంతో నిహిత్కి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక బిక్కమొహం వేసుకుని చూస్తూ కూర్చున్నాడు. నిహిత్ పరిస్థితి అర్థం చేసుకున్న నిశాంత్ నిహిత్ని మెల్లగా దగ్గరకు తీసుకుని నువ్వెక్కడ చూసావు నాన్న ఈ ఫోటోలో ఉన్న నాన్నని అని అడిగాడు మెల్లగా. అన్నయ్య నిశాంత్ మెల్లగా వివరంగా అడగటంతో ఈ ఫోటోని నేను అమ్మ ఫోన్లో చూశానన్నయ్య అన్నాడు వాడు మెరిసే కళ్ళతో. దాంతో నిశాంత్కి తల్లి ఫోన్లో నందు ఫోటోలు ఉన్నాయి అంటే నందు నీ తల్లి ఎంతగా ప్రేమిస్తుంది అనే విషయం అర్థమైంది. ఓ చూసావా? అవునన్నయ్య అంటూ తల ఊపాడు నిహిత్. మరైతే నువ్వు నాన్నని చూడలేదని ఎందుకన్నావురా అని అడిగింది నిషి. నిషి మాటలు విన్న నిహిత్ అది నాన్న ఫోటో అని నాకు తెలియదక్క, ఎవరమ్మా అని అడిగితే అమ్మ నీకు తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్తాను అంటూ ఫోన్ లాక్కుందక్క అన్నాడు నిహిత్. తమ్ముడు మాటలు విన్న నిషి తల్లి ప్రవర్తనకు కారణం అర్థం చేసుకుని పాపంరా అమ్మ, ఇటు నందునే నీ తండ్రి అనే నిజం నీకు చెప్పలేక ఆ నిజం నీ దగ్గర దాయలేక ఎంతలా అల్లాడిపోయి ఉంటుందో ఊహించుకోగలను అని మనసులోనే అనుకుని పైకి మాత్రం నాన్న ఇప్పుడు బయట ఉన్నారు కదా, సో నాన్న ఇండియాకి వచ్చిన తరువాత నీకు చూపించి నేను సర్ప్రైజ్ చేయాలని ప్లాన్ చేసినట్టుంది అమ్మ. అందుకే నాన్న ఎవరు అని అడిగితే చెప్పకుండా దాచేసింది. ఇప్పుడు ఈ ఫోటో నీకు నేను చూపించాను అనే విషయం నువ్వు అమ్మకు చెప్పకూడదు. ఒకవేళ నువ్వు అమ్మకు చెప్తే కనుక అమ్మ తన ప్లాన్ అంతా పాడైందని అప్సెట్ అవుతుంది. నిహిత్ ప్లీజ్ అమ్మ దగ్గర ఈ విషయం గురించి మాట్లాడొద్దురా అని ప్రేమగా తమ్ముడు తలని మురుతూ చెప్పింది నిషి. నిషి మాటలు వాడికి ఎలా అర్థమయ్యాయో ఏమో తెలియదు కానీ తల్లి అప్సెట్ అవుతుంది అన్న వెంటనే మరో మాటకు తావు లేకుండా అమ్మతో నేను అస్సలు చెప్పనక్క, నాన్న ఫోటోను చూశాను అనే విషయం అమ్మకు అస్సలు తెలియనివ్వను. కాకపోతే ఈ ఫోటో నేను తీసుకుంటానక్క, నా దగ్గర దాచుకుంటాను, అమ్మకి కూడా కనిపించనివ్వను అన్నాడు నిహిత్ ముద్దుగా అక్కని బ్రతిమలాడుతూ. తమ్ముడు అలా బ్రతిమలాడుతూ ఉంటే తెగ ముద్దొచ్చేశాడు. దాంతో వాడి 2 బుగ్గలు ముద్దాడి సరే బంగారం నీకే ఇచ్చేస్తాలే అంటూ ప్రేమగా వాడి జుట్టు చెరిపేసి దాంతో వాడు నిజంగా ఇస్తావా అక్క అంటూ సంతోషంతో చిందులు తొక్కాడు. పట్టరాని ఆనందంతో వాడు వేస్తున్న డ్యాన్స్ చూస్తూ నిషి నిశాంత్ ఇద్దరు హాయిగా నవ్వేశారు. అలా అక్క తమ్ముళ్ళు ముగ్గురు సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకుని తల్లి ఆఫీస్ నుండి వచ్చే సమయం కావటంతో వెళ్ళాలని లేకున్నా నిహిత్ని వదిలి వచ్చేశారు. వారు వెళ్ళటం ఇష్టం లేని నిహిత్ దిగులుగా చూస్తుంటే మాకు కూడా నేను వదిలి వెళ్ళాలని లేదురా, కాకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెళ్ళక తప్పదు, అయినా ఇంకొద్ది రోజులే నాన్న నీకు ఈ ఒంటరితనం అని మనసులోనే అనుకుని మళ్ళీ వస్తాం కన్నా అంటూ తమ్ముడిని వదలలేక బలవంతంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పటి వరకు నవ్వుతూ ప్రపంచంలోనే సంతోషమంతా నాదే అన్నట్లుగా ఎంతో ఆనందంగా ఉన్న నిహిత్ అక్క అన్నయ్య ఇద్దరు వెళ్ళిపోవటంతో ఎక్కడ లేని బాధ వాడిని ఆవహించినట్లుగా మొహం దిగులుగా పెట్టుకుని బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. అప్పటి వరకు సంతోషంగా ఆడిపాడిన నిహిత్ అలా ఒక్కసారిగా దిగులుగా పడుకోవటంతో రంగమ్మ మనసు బాధగా మూలిగింది. మరోవైపు ఉదయం మేఘమాల ఇంటి నుండి ఆఫీస్కు వెళ్ళిన సాగర్ ఆఫీసు నుంచి నేరుగా ఇంటికి వెళ్ళాడు. నిన్న రాత్రి అనగా ఇంటి నుంచి వెళ్ళిన సాగర్ రాత్రంతా ఇంటికి రాకుండా సాయంత్రం సమయంలో ఇంటికి రావటంతో సాగర్ రాత్రంతా ఎక్కడికి వెళ్ళి ఉంటాడో ఊహించడానికి క్షణం కూడా పట్టలేదు కమల గారికి. దాంతో మరొకసారి కొడుకంటే అసహ్యం కోపం వచ్చి చేరాయి. ఆ కోపంతోనే సాగర్ ఇంట్లోకి రావటమే ఆలస్యం. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావురా అని గట్టిగా అరిచారు. తల్లి అరుపులు విన్న సాగర్ గదిలోకి వెళ్ళేవాడు కాస్త హాల్లోనే ఆగిపోయి నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావమ్మా అని అడిగాడు.
ఓహో, నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనేది చెప్తే కానీ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నావా నువ్వు అని అడిగింది కమల గారు కోపంగా. తల్లి మాటల్లోని కోపాన్ని గమనించిన సాగర్ ఆమె వసతి గురించి మాట్లాడుతుంది అని అర్థం చేసుకుని, ఇప్పుడు నువ్వు అనుకున్న దాని గురించి నేనేం మాట్లాడాలమ్మా? వెళ్ళిపోయిందిగా, నేను వద్దనుకుని. వెళ్ళని, తను వెళ్ళినంత మాత్రాన నేను వదిలేస్తానా ఏంటి అన్నాడు కోపంగా తల్లిని చూస్తూ. కొడుకలా అది వెళ్ళినంత మాత్రాన నేను దాన్ని వదిలేస్తానా ఏంటి అనగానే ఎక్కడో కమల గారికి చిన్న ఆశ కలిగింది. వసు దూరంగా వెళ్తే తప్ప దాని విలువ వీడికి తెలిసి రాలేదనుకుంటా. ఇప్పుడు వసు ఇల్లు వదిలిపోతే దాన్ని నేను వదిలేస్తానా అంటున్నాడు అంటే దానికి అర్థం వసుదని కావాలి అని అనుకుంటున్నాడు అనుకుని ఒక క్షణం మనసు సంతోషంతో ఉరకలు వేసింది. సరే సాగర్, నువ్వు తనని వదలొద్దు. వెళ్ళి నా కోడలను బ్రతిమలాడి నీతో తీసుకొచ్చేయరా. నిజంగా ఆ తల్లి బంగారు తల్లి. అసలు ఈ రోజుల్లో అలాంటి వ్యక్తులు ఉండటమే చాలా అరుదురా. నువ్వు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో కాబట్టి అలాంటి అమృతమూర్తి నీకు భార్యగా లభించింది. అర్థం లేని నీ మూర్ఖత్వంతో ఇంతకాలం నా బంగారు తల్లిని ఎంతగానో వేధించావు. కనీసం ఇప్పటికైనా దాన్ని అర్థం చేసుకుని దాన్ని అక్కున చేర్చుకో. వసుధ చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నువ్వు క్షమాపణ కోరితే ఖచ్చితంగా నేను క్షమించి నీతో కలిసి ఉండటానికి అంగీకరిస్తుంది అంటూ కొడుకు మొహంలో మారుతున్న భావాలను గమనించకుండా తన పాటికి తను చెప్పుకుంటున్నారు కమలగారు. తల్లి మాటలు విన్న సాగర్ తీక్షణంగా తల్లిని చూస్తూ, ఇక చాలా ఆపమ్మా. ఎప్పుడు చూసినా ఆవిడ గారి భజన చేస్తావు నువ్వు. నేను నీ కొడుకునమ్మా. అలాంటిది దానికి పోయి నేను క్షమాపణ చెప్పాలని అడుగుతావేంటి? ఇప్పుడు నేను నీ మాటలు విని దాని దగ్గరకు వెళ్ళి దాని కాళ్ళు పట్టుకుని, అమ్మా మహాసాధ్వి, నేను బాధపడటం తప్పే. నా తప్పును క్షమించి నువ్వు ఏలుకోమ్మా అంటూ దాన్ని బ్రతిమాలాలా? నెవర్ అమ్మా, నెవర్. నేను దాన్ని అసలు బ్రతిమలాడడం జరగదు. అలాగే దానికి నా గురించి విముక్తి ఎన్నటికీ కలిగించను. అది నువ్వు నాకు అక్కర్లేదు, నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఇంట్లో నుండి వెళ్ళిపోతే నేను దాన్ని అంత తేలిగ్గా వదిలిపెడతాను అనుకున్నావా? బహుశా అది విడాకులు వస్తాయని సంబరంగా వెళ్ళిపోయినట్టుంది పాపం. సంతోషపడని. ఎన్ని రోజులు? కేవలం ఇంకా 8 రోజులే కదా. ఈ 8 రోజుల్లోనైనా దాన్ని కాస్త సంతోషంగా ఉండనివ్వు అన్నాడు సాగర్. సాగర్ మాటలు విన్న కమల గారికి దిమ్మ తిరిగిపోయింది. అంటే ఏంటి నీ మాటలకు అర్థం? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని కాస్త భయంగా కొడుకుని చూస్తూ అడిగారు కమలగారు. ఏముందమ్మా, నీకు నీ కోడలు కావాలి. అది నీ ఇంటి కోడలుగా ఇక్కడే ఉండాలి. నీకు నీ కోడలంటే ఇంటి ప్రతిష్ట కదా. నేనెలా ఈ ప్రతిష్టకు భంగం వాటిల్లనిస్తాననుకున్నావమ్మా అన్నాడు వంకరగా నవ్వుతూ సాగర్. సాగర్ మాటలు వంకర నవ్వు చూస్తూ ఉంటే కమలగారికి పిచ్చెక్కినట్టు అయింది. ఒరే, అసలు నువ్వు ఏం చేస్తున్నావురా? నువ్వు ఇప్పటి వరకు చేసింది చాలు. ఆ అమ్మాయి జోలికి ఇంక వెళ్ళకు. నీకు చేతులైతే దండం పెడతాన్రా అంటూ కొడుకును వేడుకుంటున్నారు కమలగారు. అయ్యో, అలా మాట్లాడుతున్నావేంటమ్మా? ఇప్పటి వరకు నువ్వే కదా నీ కోడలికి క్షమాపణ చెప్తే తను నన్ను క్షమించి ఇంటికి తిరిగి వస్తుంది అని ఆశపడింది. నువ్వు ఆశపడ్డట్టుగానే నీ కోడలని అయితే తీసుకువస్తాను, కానీ దానికి క్షమాపణ చెప్పి కాదమ్మా. దానికి విడాకులు ఇవ్వను. అది చచ్చే వరకు జీవితాంతం నా కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉండాలి. దానికి జీవితంలో ఎటువంటి సంతోషాలు లేకుండా చేస్తాను. నన్ను చెంప మీద కొట్టి వెళ్తుందా? దానికి ఎంత ధైర్యం ఉంటే నా మీద చేయి చేసుకుంటుంది? నన్ను ఇంతమంది ముందు అవమానించిన దానిని సంతోషంగా ఉండనిస్తానని ఎలా అనుకున్నావమ్మా అంటూ అరిచాడు సాగర్. సాగర్ మాటలు సాగర్ ప్రవర్తన చూస్తూ ఉంటే కమలగారిలో భయం అంతకంతకు పెరిగిపోసాగింది. ఎలా అయినా సరే కోడలని ఆ రాక్షసుడి బారి నుండి కాపాడాలి. ఆ బంగారు తల్లి నా ఇంట్లో ఉండాలి అని కోరుకోవటం నా స్వార్థమే కానీ తను బాధలు అనుభవించాలని ఏనాడూ కోరుకోలేదు. తనని ఎలా అయినా సరే ఈ రాక్షసుడి బారి నుండి తప్పించాలి. అందుకు నేనేం చేయాలి అని మనసులోనే ఆలోచించుకుంటూ ఏదో ఉపాయం తట్టినట్లుగా అవును అలాగే చేయాలి అని మనసులోనే దృఢంగా నిశ్చయించుకుంది. తన మాటలు విని భయంగా నిలబడిన తల్లిని చూసిన సాగర్ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాగర్ వెళ్ళిన వెంటనే కమలగారు తను చేయాలనుకున్న పని చేయటం కోసం గీతతో ఒక మాట చెప్పి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయారు. సాగర్ నుండి వసుధకు విముక్తి కలిగించటం కోసం కమలగారు సాగర్ని ఏం చేయబోతున్నారో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.